ముందర అదే నేను ఆడ దూరం ఉందని కదా పైకి ఎక్కాను ఇక్కడ ఏం లేదు ఎట్లు పైన ఎంత లేట్ అయినా కానీ అదంట కానీ లేటు ఏం చేసుకో ఎంత నా టైం చెప్తా 10-11. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఇదిగోండి, ఇప్పుడు నేను ఆత్మకూరులో ఉన్నా, కర్నూలు జిల్లా. నైట్ ఈ లాడ్జింగ్లో స్టే అయ్యి ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతున్నాం. ఒక 10-15 మంది ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ వెంకటాపురం నుండి శ్రీశైలం దాకా 2 రోజులు వెళ్తాం అనమాట. రెగ్యులర్గా శివరాత్రి అప్పుడు ప్లస్ ఇంకోటి వచ్చేసి ఉగాది అప్పుడు మాత్రమే చాలామంది వెళ్తారు. కానీ మనం మాత్రం ఈ కార్తీకాల్లో వెళ్తాం. ఇదివరకు 2 సార్లు అప్లోడ్ చేస్తున్న వీడియో, ఇది కూడా చూడండి. రెగ్యులర్గా వెళ్ళడానికి ఈ కార్తీక మాసంలో వెళ్ళడానికి తేడా ఏంటంటే, ఈ కార్తీక మాసంలో ఎవరు వెళ్ళరు, జస్ట్ మేము ఒక 10-15 మంది మాత్రమే. అడవిలో మాకు ఏ వసతి ఉండదు, వాటర్ కానీ ఫుడ్ కానీ ఏ ఫెసిలిటీ ఉండదు. అయినా మేము ఈ 2 డేస్ ఎట్లా ఉంటాం, ఎట్లా వెళ్తాం అడవిలో మొత్తం చూపిస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది రెగ్యులర్గా వచ్చేటప్పుడు కాదు, అది విషయం. ఈ 2 రోజులు మా ప్రయాణం ఎట్లుంటుంది, మేము ఎక్కడ వండుకుంటాం, ఎక్కడ తింటాం, ఎక్కడ రాత్రి నిద్ర చేస్తాం, అన్ని వీడియోలు ఉంటుంది. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉండొచ్చు, పార్ట్లుగా వస్తుందండి. చూడండి, ఓ రకంగా చెప్పాలంటే ఇది మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా. యూట్యూబ్లో అయితే ఇంతవరకు ఈ వీడియో ఎక్కడ లేదు. శ్రీశైలం, వెంకటాపురం శ్రీశైలంకి చాలా వీడియోలు ఉన్నాయి, కానీ ఇట్లా కార్తీక మాసాల్లో వెళ్ళింది ఎవరు లేరన్నమాట. అంటే ఒక 10 మంది మాత్రం శ్రీశైలం దాకా వెళ్ళిన వీడియో ఎక్కడ లేదు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది విషయం. ఇంకా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కొద్దిగా టిఫిన్ చేసేసి, టైం 5:30 అవుతుంది, టిఫిన్ చేసి బయలుదేరుతాం, అది విషయం. వీడియోని మాత్రం లైక్ చేయండి, అది. అన్నా ఇవన్నా మైసూర్ బజ్జీ పార్సల్, ఇడ్లీ తినడానికి 1.5 తినడానికి. లేకపోతే కొట్టాలి కట్టినాను మనం. అప్పుడు ఎవరున్నారు వేడి ఇడ్లీ, సాంబార్, మైసూర్ బజ్జీ, ఇప్పుడే ఒక్కొక్క ప్లేట్ తిని ప్రయాణం మొదలు పెడతాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది రెగ్యులర్గా వచ్చే వీడియో అయితే కాదు. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ. అరే ఇదిగోండి, మనం ఇప్పుడు వెంకటాపురం దగ్గర శివుని టెంపుల్ దగ్గర ఉన్నాం, శివాలయం దగ్గర. ఇక్కడ నుండి కొద్ది దూరం ముందరికి వెళ్ళి అడవి మార్గం ద్వారా ప్రయాణం మొదలు పెడదాం. ఇంకా
విశ్రాంతికి ప్రదేశం. ఈ చలికి పోతున్నాము. రాచేయి ఈ పెట్రోల్ బంకు బంద్ చేశారు. ఇప్పుడే మా ప్రయాణం అయితే మొదలైపోయింది. ఇంకా మనం ఈరోజు రేపు నడవాలి కాబట్టి మిగతా విషయాలు నడుస్తూ మాట్లాడుకుందాం. మామూలుగా శివరాత్రి టైంలో వెళ్ళడానికి ఇప్పుడు వెళ్ళడానికి ఎంత తేడా ఉంటుందంటే అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఒక 10 మంది మాత్రమే, 10-15 మంది చూపిస్తా చూడండి. ఇంతే ఇంకా క్రౌడ్ మేము మాత్రమే. ఇలా టైం వచ్చేసి 7 అవుతుంది. ఎంత మట్టి వాసన ఎంత బాగుందంటే స్వచ్ఛంగా అసలు గాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఆ పక్షుల సౌండ్లు. కాకపోతే చలి చాలా ఎక్కువ ఉంది. గొంతు కూడా కొద్దిగా ఇబ్బంది అయింది బాగా చలికి. నైట్ వెళ్దాం. కొద్ది దూరం వెళ్తే మనకు ఫస్ట్ మనకు ఒకటి ఆంజనేయ స్వామి కూడా వస్తాయి కదా, అక్కడ పూజ చూసుకొని మనం నెక్స్ట్ వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు చూడండి అడవి ఎంత బాగుంది. శివరాత్రి టైంలో అయితే తెలిసిందే కదా ఎంత ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేరు. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో అయితే మన ఛానల్ని ఇదివరకు 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఒకటి, 2 years బ్యాక్ ఒకటి పెట్టామన్నమాట. చూడండి మీకు అర్థమైపోయింటుంది, ఎవ్వరు లేరు, మేము మాత్రమే అని చెప్పినా కదా. ఇదిగోండి ఎలుగుబంటిదా, ఎలుగుబంటి రైట్, ఎలుగుబంటి ఎంటికలు. ఇదిగోండి ఇట్లనే వెళ్ళిపోవాలన్నమాట. ఈరోజు సాయంత్రం వరకు పెచ్చరు చేరుకొని నైట్ స్టే అయ్యి మళ్ళీ మార్నింగ్ లేసి నడక మొదలు పెట్టాలి. మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇదిగోండి సూర్యారావు గారు. ఇదిగోండి ఒక అరగంట నడిచిన తర్వాత మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి శివరాత్రి అప్పుడు ఇక్కడంతా షాప్స్ ఉంటాయి. మీరు మన పాత వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు మాత్రం ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. కాకపోతే అడవిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ముందు వెనక అన్నీ చూసుకుని వెళ్ళాలి. ఇదిగోండి జయ శ్రీరామ్. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం రండి. ఇదిగోండి అమ్మవారు. ఓకే కాలు కడుక్కొచ్చుకున్నప్పుడు దాకా
పొద్దున్న లేచానంటే నాయనా వచ్చంగా మా పిల్లలందరూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి అందరు. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. ఎందుకండి ఇప్పుడే ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకా వీరభద్ర స్వామి గుడి. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి చెంచులు వస్తారనమాట. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మనం బిస్కెట్లు అవి ఇచ్చుకుంటూ ఎంజాయ్ చేసి వెళ్దాం. ఎంజాయ్ పండగ చెప్తున్నాం కదా. వీడియో మాత్రం కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎట్లా అంటే కేవలం అడవిలో ఒక 20 మంది మాత్రమే శ్రీశైలం దాకా 41 కిలోమీటర్లు 2 రోజులు నడుస్తాం. ఒక రోజు నడవచ్చు, నైట్ అక్కడ రెస్ట్ తీసుకుంటాం కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఎవరు ఉండరు, వసతులు ఏమి ఉండవు. మా వంట మేమే చేసుకోవాలి. నీళ్ళు ఏముండవు, ఉన్న దాంట్లో జాగ్రత్తగా వాడుకోవాలి. అది వీడియో. ఎవరు ఉండరు, అడవిలో ప్రశాంతంగా వెళ్ళొచ్చు. సేమ్ టైం భయంతో కూడా. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. రిస్కీ ప్రయాణం అనమాట ఇది. అట్లా ఎవరు లేకుండా అడవిలో వెళ్ళడం అంటే భయమే కదా. మీరు చూస్తారు ముందు ముందు ఎందుకు కూడా ఇన్నిసార్లు చెప్తున్నాడని. అది విషయం. టైం 8. చూద్దాం. మధ్యాహ్నం గోపురం దాకెళ్ళి గోపురం దగ్గర టిఫిన్ చేస్తాం. మళ్ళొకసారి ప్రయాణం మంచిగా జరగాలనుకుంటున్నాం. చూద్దాం. దారిలో మేము మళ్ళీ ఏమైనా కనిపించకపోవచ్చు. అది విషయం. చెప్పడం మర్చాను. ఇది చూసుకోండి లగేజ్. ఇది అన్నమాట. ఇదిగోండి. దీని నిండా బిస్కెట్స్ అన్నమాట. చెంచులు ఉంటాయి కదా పిల్లలకి వేయడానికి. అది కొద్దిగా గొంతు బాగాలేదు. గొంతు ఒకసారి భయం అవుతుంటుంది. ఇంతకుముందు చూసాను, మర్చిపోయాను నేను. వస్తున్నా అక్కడ ఎలుగుబంటి వెంట్రుకలేమో కొంచెం టెన్షన్ అవుతుంటుంది అప్పుడప్పుడు. మీ దగ్గర చూడండి, వెనక ఎవరు లేరు. ముందు సైడ్ చూస్తా. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఒక్కొక్కసారి మిస్ అయిపోతాం కూడా అడవిలో. ఒక్కోసారి అడవిలో మిస్ అవుతాం అన్నా కదా. లాస్ట్ వీడియోలో ఇట్లానే మేము అడవిలో తప్పిపోయి దగ్గర 2 గంటలు ఇద్దరం వర్షం పడుతూ ఉంది. ఇద్దరు మాత్రమే ప్రాణాలు చేతులు పెట్టుకొని భీముని కొన దాకా వెళ్ళాల్సి వచ్చింది. భయం అవుతుంది కదా. అది జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ వచ్చినా కలిసిమెలిసి. ఎదుగండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత కొద్ది దూరంలోనే దర్గా వస్తుంది మనకు. ఎదుగండి. ఇక్కడ కూడా మనం పూజలు చేసుకొని వెళ్తాం అన్నమాట. దేవుళ్ళ విషయంలో మన దగ్గర తారతమ్యం లేవు.
నేనైతే దేవుని విషయంలో తేడా చూడను, ఆ దేవుడా ఈ దేవుడని. అది విషయం. ఇదిగోండి. ఇదిగోండి, ఇక్కడ బాగానే ఉంది ప్లేస్. మామూలుగా ఇక్కడ కూడా వస్తుంటారేమో, ఉడుసు అది ఉంటాయి కదా వీళ్ళవి, అది విషయం. ఈ అడవిలో దర్గా ఉండాలంటే గ్రేటే కొద్దిగా. ఏం పేరు నీ పేరు? శివపార్వతి. ఇదిగోండి, మనం ఇప్పుడు చెంచు గ్రామం నుంచి వెళ్తున్నాం. చెంచులు ఉంటారు అనమాట, చెంచు గ్రామం కాదు, సారీ. ఇదిగో, ఏం పేరు నీ పేరు? పేరే చెప్తలేదు. నీ పేరు చెప్పు. లక్ష్మి. ఈ కొద్ది దూరంలోనే వీళ్ళు ఉంటారనమాట, చెంచులు. దీని తర్వాత మనకి ఇంకా అసలైన అడవి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి. ఏం పేరు నీ పేరు? నాగేశా? బాగున్నావు బుడ్డగా. మెల్లగా మెల్లగా మెల్లగా, ఎవరు ఇస్తున్నా ఒక్క నిమిషం. లేదు మేమే ఇంకా ఎవరు రారు. అదే పోయినసారి నువ్వు కూడా 2 తీసుకున్నావు కదా, నువ్వు చాక్లెట్ కూడా తీసుకున్నావు. ఓకే, ఇచ్చినా కదా? అవునా, ఇచ్చినా కదా అమ్మ. దాదా మెల్లగా. అట్లా పరిస్థితి చిన్న పాపనా? ఇచ్చినా కదా? చూడా చేతిలో ఇచ్చినా కదా? ఇప్పుడు ఉరుక్కుంటూ వచ్చినా కదా? ఇయ్యలేదు నీకేను? ఇయ్యలే? అవునా? స్కూల్ పోతాను. ఎవరైనా పోయినారా ఇంతకుముందు? ఎంత బుడ్డ కొన్నావు? బదాం కుక్క వస్తుంది అంట. సరే సరే
మెల్లగా 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 ఏయ్ కుక్క కుక్కటే భయం నాకు. చిన్న పిల్లలు కడగాల అయిపోయినాయి ఇక ఇచ్చినా కదా. ఇదిగో ఇది తీసుకో. చూడండి బిస్కెట్ ఇచ్చుకుంటూ నేను వీళ్ళని మిస్ అయిపోయినా. ఇప్పుడు వీళ్ళని దుక్కుంటూ వెళ్ళాలి. అడవి కదా ఇబ్బంది ఉంటుంది బాగా. ఎవరి పాటికి ఎప్పుడు ఉండొద్దు. ఎందుకంటే అడవిలో అందరూ ఒక జట్టుకుంటేనే బాగుంటుంది. ఒక్కరు మిస్ అయిన ఇబ్బంది. అదే విషయం. ఆంజనేయ స్వామి గుడి నుంచి ఒక గంట రూట్ నడవాలి. వెళ్తున్నాం మాట్లాడుకుంటూ. ఎందుకంటే మొత్తం వీడియో తీస్తే లాగ్ అవుతుంది కదా ఎక్కువ, అందుకనే వీడియో తక్కువ తీస్తున్నా. చూడండి ముందు భాగం ఎట్లుందో చూపిస్తా. ఒక 5 గంటలు ఓపిక పట్టుకో. పోయినసారి ఆయన తలవాడిస్తుంది మొత్తం కూరాలని ఆయన కలవాడు. అది బ్యాగ్ ఎక్కువ మొయ్యలేం. చూడండి ఇంకా ఇక్కడ నేల పచ్చి ఉంది, తడిగా. ఈ చక్రాలు గుర్తు చూసి ఏదో రెగ్యులర్గా వెళ్తాయి అనుకోకండి బండ్లు. ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు కదా, అలా జీప్లు వెళ్తుంటాయి అనమాట. ఇదిగోండి మనం శివరాత్రి అప్పుడు ఇక్కడ చూస్తాం కదా, మొత్తం షాప్స్ ఉంటాయన్నమాట. అంగళ్ళు, తినే వస్తువులు కానీ వాటర్ బాటిల్ అమ్ముతారు ఇక్కడ. ఇప్పుడు చూడండి ఎటువంటి ప్రదేశం. అది విషయం. శివరాత్రి అప్పుడు మాత్రం ఇక్కడ మనం ఎన్నో షాపులు చూడవచ్చు. ఇప్పుడైతే ఏమి ఉండవు అనుకోండి. మామూలుగా అయితే ఇట్లా వెళ్తాము శివరాత్రి అప్పుడు. దారి లేదు చూడండి, ఇది ఇంకో దారి, కార్లు వెళ్తాయి. అదే ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్. అడవి చూడండి ఎంత పచ్చదనంగా ఉంది. వర్షాలు ఈసారి బాగా పడ్డట్టున్నాయి కదా. మామూలుగా మేము లేకపోతే ఈ టైంలో వేరే ఏమైనా రావచ్చు. ఇక్కడ చూడండి చెక్ పోస్ట్. అంటే మనకి ఎంట్రీ ఉండకపోవచ్చు. ఫారెస్ట్ ఆఫీసర్ అట్లా వెళ్తుంటారు కదా. ఇది వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్. ఇక్కడి నుంచి కొద్ది ముందుకు వెళ్తే మనకు వీరభద్రస్వామి టెంపుల్ వస్తుంది. అదే ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర ఆపేసారు మమ్మల్ని. వితౌట్ పర్మిషన్ ఎంట్రన్స్ లేదని.
ఇంకా దగ్గర దగ్గర 1 గంటన్నర కూర్చోవాల్సి వచ్చింది. గంటన్నర కూర్చున్నాక ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర పేపర్ రాసుకొని మేము ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇచ్చి సైన్లు పెట్టేసి వచ్చినాం. దానికి మాకు దగ్గర దగ్గర గంటన్నర లేట్. లేకపోతే ఈ పాటికి మేము గాలిగోపురం దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఎనీవే ఏ జరిగినా మన మంచికే. ఓకే, చూడండి చుట్టుముట్టు ఎంత బాగుంటాయి చెట్లు కానీ నీళ్ళు కానీ. ఇదిగోండి, మనము దాదాపు 1 గంట 10 నిమిషాలు నడిచిన తర్వాత మనకు ఈ అడవిలో వీరభద్రస్వామి గుడి ఉంటుందన్నమాట. చూడండి ఎంత దట్టమైన అడవి ఇది. అసలు ఎవరు ఉండరు ఇక్కడ ఈ టైంలో. ఎప్పుడు తీసినట్టు అందరూ పోయాలి. శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఇదిగోండి వీరభద్రస్వామి. ఇవి ధ్వజస్తంభాలు చూడండి, రాతి స్తంభాలు. మనకి శివరాత్రి టైంలో వస్తే చెట్లు అన్నీ కొట్టేసి క్లియర్గా ఉంటుంది అన్నమాట, నీట్గా. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎవరు రారు, మనం మాత్రమే ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఇది చూడండి, ప్రతిసారి చూపిస్తా కదా నేను, చాలా పాతది. చెట్టు చూడండి ఒకసారి. ఇదిగోండి, ఈ అడవిలో మినరల్ వాటర్ లాంటి స్వచ్ఛమైన నీరు, అంతకు మించి స్వచ్ఛమైన నీరు ఇది. ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఎవ్వరు తెలియదు. అట్లాను దాన్ని మంచిగా ఇది చేసుకో, నింపు, దాని గ్యాప్ వెడల్పు చేయి. ఇక్కడ చూడండి పక్క పక్కనే ఈ గుండం ఉంది కదా, ఈ గుండం నీళ్ళు ఎట్లున్నాయి చూడండి. దీని పక్కన ఉన్న గుండం నీళ్ళు చూడండి, ఇదిగోండి క్రిస్టల్ క్లియర్. మూతి పైకి పెట్టు. మనకు శివరాత్రి టైంలో భోజనాలు ఇక్కడ పెడతారు మొత్తం. ఇదంతా అప్పుడు మీరు చూసే ఉంటారు మా పాత వీడియో, చూడకపోతే చూడండి. అప్పుడు ఇక్కడ ఈ ఏరియా మొత్తం అన్నదానం జరుగుతుంటుంది. ప్రతి అన్నదానంకి
వంటకి ఈ నీళ్ళే, ట్యాంకర్లు ఏమైతే రావు ఇక్కడ అన్నిటికీ. ఇక్కడ మనం నీళ్ళు నింపుకున్న తర్వాత ఇంకా మెట్ల మార్గం నుంచి వెళ్ళిపోవాలి పైకి. కొద్దిగా రిస్క్, చూడడానికి ఈజీ కానీ ఇదిగోండి. ఓం నమః శివాయ నమః. శివరాత్రి టైంలో, ఉగాది టైంలో ఇక్కడ మాత్రం నడవడానికి అస్సలు వీలే పడదు, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఓ మా దేవుడా, ఇప్పుడు మాత్రం ఇదిగోండి మనమే. ఇదిగోండి చూడడానికి ఈజీ ఉంటుంది. కనిపిస్తుందా ఎట్లుందో? ఏదో వర్క్ జరుగుతుందంట ఇక్కడ. దానికో లెక్క నీకు పోమని చెప్పిన. అదే గాలి గోపురం. ఇదిగోండి చాలాసేపు నడిచిన తర్వాత మనకు ఇక్కడ గాలి గోపురం వస్తుంది. లగేజ్ ఫుల్ ఉంది. పదకొండున్నర, బాగా అలసిపోయాం. ఎందుకంటే అమ్మో ఇదిగోండి బ్యాగ్, ఇదొక బ్యాగ్, ఇదొక బ్యాగ్, కొండ, ఇదిగోండి. అనుకోవడం ఈజీ కానీ చాలా కష్టం అన్నమాట. అందరు అనుకోవచ్చు, అందరు కాదు కొందరు అనుకోవచ్చు, ఏముందిలే వీడియో తీసి వదిలేస్తారని. ఎంత రిస్క్ ఉంటుందంటే అసలు నడవడానికి వీలవ్వదు. ఒకసారి అది చూడండి, దేవుడు. అడే మార్గంలో చెట్లు కొట్టినది. మా అదృష్టం ఏంటంటే చెట్లు ఒకటి ఈసారి అంత ఎర్లీగా క్లీన్ చేసేసినారు, లేకపోతే నడవడానికి కూడా వీలు ఉండదు. లగేజ్ కూడా ఎక్కువైపోయింది ఈసారి. మిగతా వంట సామాన్లు ఉంటాయి ఇందులో, వంట సామాగ్రి, బియ్యము, ఉల్లిపాయలు వగేరా వగేరా. మనం వీరభద్రస్వామి గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఆ నీటి గుండం దాటుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి దట్టమైన ఈ నల్లమల అడవిలో కొండ కొనలెక్కి వచ్చిన తర్వాత ఈ గోపురం దగ్గరికి వస్తామన్నమాట. మనం శిథిలావస్థలో ఉంది ఇది కూడా. ఇప్పటికీ నేను ఇది మన ఛానల్లో 2-3 సార్లు పోస్ట్ చేసిన, 3 సార్లు. అందుకే సార్ ఎక్కువ తీయట్లేదు వీడియో. ఇక్కడ టిఫిన్ చేసేసి మళ్ళా ఒక 10 నిమిషాలు బయలుదేరుతాం. అమ్మా ఇదిగోండి ఇప్పుడే టిఫిన్ చేసి మళ్ళీ నడక ప్రయాణం మొదలుపెట్టాం. చాలా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే
అక్కడ బాగా ఇబ్బంది అయిపోయింది కదా కింద. అంటే పర్మిషన్ లెటర్ లేదని చెప్పేసి ఆపడం జరిగింది కదా. తినేసి మళ్ళీ మెల్లగా బయలుదేరినాం. ఇంకొక 2 hours వరకు ఇట్లా నడుచుకొని వెళ్తే మధ్యలో ఒక 2 గంటల తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ చిన్న వాటర్ ఫాల్ కాదు కానీ కాలువ, చిన్న కాలువ చూపిస్తా. అది విషయం. ఇదిగోండి, ఇప్పుడే తినేసి టిఫిన్ తెచ్చుకున్నాం కదా పొద్దున. అది తిని జస్ట్ ఒక 10 నిమిషాలు అయింది బయలుదేరి. ఇక్కడ చూడండి, ఆర్చ్ కూలిపోయింది మొత్తం. తిన్నాక మెల్లగా ఇట్లా బయలుదేరినాం. లేట్ అయిపోయింది బాగా మాకు. నేను ఇది వరకు ఇట్లాంటి వీడియోలు 2 సార్లు చేసిన. మళ్ళీ ఒకసారి చేసి మీకు చూపిద్దామని. ఎందుకంటే శివరాత్రికి ఉగాదికి వస్తే ఎట్లుంటుంది, ఎవరు లేకుండా వస్తే ఎట్లుంటుంది, డిఫరెన్స్ ఇదే అనమాట. అదిగోండి, మనం లాస్ట్ టైం వచ్చినాం కదా శివరాత్రి అప్పుడు ఇక్కడ మజ్జిగ, టీ, రకరకాల స్నాక్స్ కానీ బిస్కెట్లు అవి ఇవి అన్నీ దొరికేవి. ఇప్పుడు అడవి కదా, ఎవరు లేరు. వెళ్తున్నాం. ఎక్కువ అల్ప వస్తుంది, లగేజ్ ఎక్కువ ఉంది కదండి. సార్ చూపిస్తున్నాను ఏమనుకోకండి, లగేజ్ కదా. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క బ్యాగ్లో బియ్యం ప్యాకెట్లు, పప్పు, ఉల్లిగడ్డలు, సంసం, కూరగాయలు అవన్నీ ఉంటాయి. అది విషయం. కానీ ఏదేమైనా అడవిలో 1 గంట 2 గంటలు ట్రెక్కింగ్ చేసి కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ 2 రోజుల పాటు నడుచుకుంటూ వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. అది మీకు ఒకసారి ఫ్రంట్ ముందర చూపిస్తా చూడండి ఎట్లుందనేది. కొద్దిగా భయంగా ఉన్నా కూడా అద్భుతంగా ఉంది. అది చూడండి, పులులు, ఎలుగుబంట్లు, రకరకాల జంతువులు తిరిగే టైంలో మేము ఇక్కడికి వచ్చినామంటే మామూలు విషయం కాదు. ఇది ఫస్ట్ టైం కదండి, థర్డ్ టైం సారీ. చూడండి ఎంత బాగుంది అసలు. చూడండి ఒకసారి ఎట్లుందో. మీ అందరికీ చూస్తుంటే విజువల్గా బాగుంటుంది. అమ్మ దేవుడా, బలందరా బాబు అని. కానీ ఈ టైంలో నడుచుకుంటూ వస్తుంటే మాత్రం ప్యాక్ అయిపోతుంటుంది మాకు. ఎట్లా అంటే మేము ఎవరికి ఫోన్ కూడా చేయలేము. ఆపదలో వెళ్ళిపోవడం అంతే, దేవుని మీద నమ్మకం పెట్టుకొని. ఇట్లా మోసుకొని కూడా పోవాల్సి వస్తుంది బ్యాగులు. కాకపోతే ఏంటంటే
అడవిలో ఇట్లాంటి సుందరమైన ప్రదేశాలు చూడడానికి మనం కూడా ధైర్యం చేసి రావాల్సి వస్తుంది. చూడండి, ఈ అడవిలో ఈ రాళ్ళతోటి మెట్లు కట్టడం అంటే రాళ్ళు ఇంతంత రాళ్ళు తీసుకొచ్చి ఇట్లా దవ్వ తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. మేము జస్ట్ ఒక 10-15 కిలోల బ్యాగులు మోసుకోవడానికే కింద మీద పడుతుంటే ఇట్లాంటి రాళ్ళతోని ఒక దవ్వ తయారు చేయడం అంటే ఎంత కష్టం కదా. కానీ ఏదేమైనా ఇట్లాంటి అడవుల్లో మామూలు టైంలో కాకుండా అదే పండగ టైంలో కాకుండా ఇట్లా పర్సనల్గా తిరిగితే ఆనందం వేరుంటుంది. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి ఆ చెట్టు చూడండి ఒకసారి. మా దేవుడు, ఇదిగోండి పుట్ట. అడవి అంటేనే అద్భుతం. కాకపోతే కొద్దిగా రిస్క్ ఉంటుంది, కొద్దిగా కాదు చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేసి అటు వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. అక్కడ చూడండి మా వాళ్ళు అలసి సొలిసి కూర్చున్నారు. అవ్వట్లేదు అసలు. నువ్వు దేవుడా, ముళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి ముళ్ళు. అది చూడండి ఒకసారి. ఇప్పుడే తెగిపోయినాయి. ఇవి తెగ్గొట్లే, పడిపోయినాయి చెట్లు, పడిపోయినాయి కూడా. ఎండ అయితే బీభత్సంగా ఇచ్చి పడేస్తుంది, మామూలుగా లేదు ఎండ. చలి ఎట్లుందో ఎండ అట్లే ఉంది. దేవుడా, ఇక్కడ బరువు కూడా అట్లే ఉంది. అమ్మా శివయ్య. ఒకటిన్నర అవుతుంది టైము. ఎండ కూడా దానికి తగ్గట్టే ఇస్తుంది. పైగా ఇప్పుడు ఇంతకుముందే చెప్పులు కూడా తెగిపోయినాయి అట్లా. ఇదిగోండి ఒకసారి చెట్టు చూడండి ఒకసారి. భలే ఉంది కదా. ఇంకొద్ది దూరం వెళ్తే మనకు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ వస్తుంది ఒకటి. అక్కడ మాత్రం పోయిన సంవత్సరం నీళ్ళు లేకుండింది, ఇప్పుడు ఉండొచ్చు లేదు తెలియదు. ఎందుకంటే ఉండొచ్చు, వర్షాలు కూడా బాగా పడినాయి కదా ఈసారి. చెప్పులు ఒకటి తెగిపోయినాయా, వాళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి. దానికి తోడు ఈ బ్యాగులు ఒకటి బరువు ఎక్కువ అండి, నడపడానికి ఇబ్బంది అవుతుంది. అలుపు ఒకటి. వెళ్దాం, కొద్దిగా ముందరికి వెళ్తే బేస్ క్యాంప్ దగ్గర ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట.
చూడండి ఈ ప్లేస్ ఎంత లోన్లీ ఉందో. ఇదిగోండి పిచ్చి పీక్స్ అనుకోండి ఏరియా ఇది. అసలు ప్లేస్ బీభత్సంగా ఉంది. ఇక్కడ మా సౌండ్ తప్పించి వేరే ఏ సౌండ్ లేదు, అంటే పక్షుల సౌండ్ అవి తప్ప ఏం లేవు. ఎంత బాగుంది చూడండి. ఎంతసేపు నడిచొచ్చినాం కదా, బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. అదిరిపోయింది కదా వ్యూ చూడండి. కొద్దిగా రిస్క్ ఏంటంటే కాళ్ళకి చెప్పులు వేసిపోయింది, ఇంతకుముందే నడవడానికి ఇబ్బంది అయింది. శివరాత్రి టైంలో అయితే చెప్పులు లేకుండా వెళ్ళడమే ముఖ్యం. ఈ టైంలో వెళ్ళలేం మనం, ఎందుకంటే చెట్లు ముళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అట్లా. అది చూడండి సార్. అది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ముందర వాటర్ ఎట్లుంటాయి. ఆయన ఫోన్ అది ఇది కదండి. ఆహా, చెప్పులు దిగిపోయి ఇబ్బంది ఉన్న సమయంలో హ్యాపీగా ఉంది, కాళ్ళు చల్లగా. చూడండి సరే, బీభత్సం కదా. బీభత్సం ఇక్కడ వరకే, ఆడ పెడతాం అనుకో పెంట పెంట అయిపోతుంది మరి, అంటే కింద పడిపోతాం. ఇదిగోండి, వావ్, ఇది ఇక్కడ చూడండి. ఎంజాయ్ చేయాలండి అడవిని ఎప్పుడైనా సరే. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత హ్యాపీగా ఉంది. ఆహా, దగ్గర తొందరగా చేపలు కింది. రైట్, సూపర్.